ప్రభువు స్తోత్రాలు. మార్చి 27 వెడ్నెస్డే. వాగ్దాన వాక్యము ఫిలిపియన్స్ 4th chapter 19th verse. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ according to his glorious riches in Christ Jesus. मेरा परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा महित मसीह यीशु में है तुम्हारे हर एक घड़ी को पूरा करेगा. ప్రియులారా, దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు, మన ప్రతి అవసరం తీర్చేవాడు. దేవుని మీద ఆనుకుంటే దేవుడు మన అక్కలు తీరుస్తాడు. 23వ కీర్తనలో మీకు బాగా తెలుసు. మొదటి వచ్చి యెహోవా నాకు కాపరి, నాకు లేమికలు, అంటే మనకు దరిద్రత అనేది లేదు, లేమనేది ఉండదు అంటున్నాడు. 2 కొరింథీ 9:8 అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృప విస్తరింప చేయును. అవును, కృప కింద చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. చాలామంది కృపను త్రోసివేస్తుంటారు. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనం, దేవుడు అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? తృణీకరించద్దండి, స్వీకరించండి, అనుభవించండి, అది చాలా అవసరం. 34వ కీర్తనలో 9-10 వచనాల్లో ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఎప్పుడు కొదువంటే భయభక్తులు తగ్గితే కొదువ. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవను. సింహము పిల్లలు అడవిలో ఉన్నా మృగరాజు యొక్క పిల్లలు ఆకలి కొంటాయంట, ఆయన నమ్మిన బిడ్డలు ఆకలి కొనరంట. నేడే ప్రభు మీద ఆనుకొని మనం సంతృప్తి కలిగి జీవించి ఆయన నామాన్ని ఘనపరచును గాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మిమ్ము మీద ఆనుకొని మేము సమృద్ధిగా పొంది ముందుకు సాగేదాని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.